ఓ రెండు ప్రేమ మేఘాలు ఎపిసోడ్ 4 ఐ హేట్ యు. ఆయుషి అని పిలుస్తూ ఆయుషి భుజాలు కదిపాడు ఇషాన్. ఆయుషి షాక్ నుండి తేరుకొని ఇషాన్ని కోపంగా చూసి ఇంటి లోపలికి వెళ్ళిపోతుంటే ఇషాన్ ఆయుషి చెయ్యిని గట్టిగా పట్టుకొని వెనక్కి లాగి ఆయుషి కంటే ముందే ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. చేతిలో ఉన్న అంబ్రెల్లాను కోపంగా విసిరేసి, నేను మిమ్మల్ని చీట్ చేయాలని అనుకోలేదు ఇషాన్ గారు. తప్పనిసరి పరిస్థితుల్లో అను ప్లేస్లో నేనొచ్చాను. కాని మీరన్నీ తెలిసి కూడా నిజం చెప్పలేదు అని మనసులో అనుకుని ఆమె కంట్లో నుండి జారుతున్న కన్నీళ్లు వర్షంలో కలిసిపోతుంటే, ఆర్యన్ని నేను నా మనసులో ప్రేమించాను. కానీ ఆర్యన్ని ఇషాన్ అని తెలిసాక మిమ్మల్ని ద్వేషిస్తున్నాను. మీరు నా ఫీలింగ్స్తో ఆడుకున్నారు. ఐ హేట్ యూ అనుకుని ఇంటి లోపలికి వెళ్ళిపోయింది ఆయుషి. ఇషాన్ తన తడిపిన టీషర్ట్ తీసి పక్కనే పడేసి టవల్తో తల తుడుచుకున్నాడు. వీడేంటి ఇలా ఉన్నాడు? ఇదేదో వీడి తాతగారి ఇల్లులా నన్ను వెనక్కి తోసేసి వచ్చిందే కాక అర్ధనగ్నంగా ఎక్స్పోజింగ్ ఒకటి. ఇల్లేదో ఫ్యాషన్ షోలా. హే అల్లా అని మనసులో అనుకుని పైకి చూసి, వీణ్ణి వేగంగా బయటకు పంపించేశాయి అని వేడుకుంటుంది. సార్, మీరు బయటకు వెళ్తారా? నేను డోర్ వేసుకోవాలి అనంది ఆయుషి. ఇషాన్ ఆయుషిను మారి చూసి తన మాటలు పట్టించుకోకుండా, స్ట్రాంగ్ కాఫీ వితౌట్ షుగర్ కావాలి అని చెప్పి మళ్ళీ తల తుడుచుకోవటంలో పడ్డాడు. కాఫీ అంట కాఫీ, నిన్నిప్పుడే బయటకు గెంటేయాలనున్నా ఇంటికొచ్చిన గెస్ట్లపైన. చిచ్చి, నువ్వు గెస్ట్ ఏంటి? పోనీలే, ఇంట్లో ఉన్న మనిషి పట్ల అలా అమర్యాదగా ప్రవర్తించకూడదని సాహిస్తున్నా. నిన్ను కాఫీ కలిపివ్వను, ఏం చేసుకుంటావో చేసుకోపో అని కొనుక్కుంటూ అక్కడే సోఫాలో కూర్చుంది. ఇషాన్ ఆయుషి పక్కన కూర్చుని, అంత అందంగా ఉన్నానా అని అడిగాడు. ఇషాన్ ఎందుకలా అడిగాడో తెలియక క్వశ్చన్ మార్క్ ఫేస్తో ఇషాన్ని చూసింది. ఇషాన్ నవ్వుతూ, కాఫీ కలపమంటే కిచెన్లోకి వెళ్లకుండా హాల్లో దిష్టి బొమ్మలా కూర్చుంది అనాగి చేతితో తన వైపు చూపిస్తూ, ఈ హ్యాండ్సమ్ గాని చూడ్డానికే కదా అని. ఆయుషి అప్పటికే సోడబుడ్డి కళ్ళద్దాలు తీసేసి ఉండడంతో ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు. ఇషాన్ని అంత దగ్గరలో చూసేసరికి గొంతె తడారిపోగా తడబడుతూ, నువ్వు నీ ఫేస్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? చింపాంజీ కూడా నీకంటే అందంగా ఉంటుంది. కిచెన్లోకి పరిగెత్తింది ఆయుషి. పెరిగిన గుండె సడిని అదుపులో పెట్టుకుని వాటర్ తాగి కాఫీ కలపడం మొదలుపెట్టింది. విత్ షుగర్ కావాలా? చెప్తా ఆగు నీ పని అని అనుకుని బాక్స్లో ఉన్న షుగర్ మొత్తం మగ్లో వేసేసి కాఫీ కలిపింది. తన కోసం స్పెషల్గా కాఫీ కలుపుకొని, అసలు నాతో ఆర్యనని ఎందుకు అబద్ధం చెప్పాడో అడుగుతాను. అండ్ తను అంత దగ్గరగా వస్తున్నా కోపం చూపించలేకపోతున్నానెందుకు అని ఆలోచిస్తూ, ఇషాన్లో ఉన్న ఆర్యన్ అంటే ప్రేమ, ఆర్యన్లో ఉన్న ఇషాన్ అంటే ఇష్టమా అని లోపల తనకు తాను ప్రశ్న వేసుకుంటుంది ఆయుషి. ఇషాన్ తన హార్ట్ని గట్టిగా పట్టుకుని, ఓయ్, ఎందుకే అంత గట్టిగా కొట్టుకుంటున్నావు? నువ్వు కూడా నా ఆయుషికి ఫిదా అయిపోయావా? ఏం చేస్తావు? చూసావా ఆ నీలి కళ్ళు ఎలా ఉన్నాయో? ఆకాశంలో మెరిసే 2 నక్షత్రాల్లా. వాటిలో నన్ను నేను చూసుకుంటుంటే మొదటిసారి నాకు నేను అందంగా కనిపించాను అని అతని గుండెతో మాట్లాడుతూ, తననంత దగ్గరగా చూస్తే మైండ్ అస్సలు పనిచేయలేదు తెలుసా. స్వచ్ఛమైన ముత్యం ఒక అమ్మాయిలా నా ముందు కూర్చున్నట్టుంది. ఓహో, పోయిట్రీ కూడా వచ్చేసింది. ఈ ఫీలింగ్స్ చాలా కొత్తగా ఉన్నాయి, అంతేకాదు చాలా నచ్చుతున్నాయి కూడా అని చెప్తూ ఉన్నాడు. ఇంతలో ఆయుషి కాఫీ తీసుకొస్తూ కనిపించడంతో, బేబీ కోపం కరిగించి ప్రేమ కలిగించి నా భార్యమనిగా చేసుకునేసరికి ఎంత టైం పడుతుందో నాకు తెలిసి ప్రేమ ఆల్రెడీ ఉంది. ఈ కోపం కరిగిపోతే ప్రేమ ఆటోమేటిక్గా బయటకొస్తుంది. ప్రేమ లేకుంటే నేను ఇంట్లో కాకుండా ఇంకా గేట్ బయటే ఉండేవాణ్ణి అని ఇన్నర్ వాయిస్ వేసుకుని నవ్వుకున్నాడు ఇషాన్. తనలో తానే నవ్వుకుంటున్న ఇషాన్ని చూసి మొహంపై చిటికలు వేసి కాఫీ కప్ని నవ్వుతూ అందించింది ఆయుషి. ఇషాన్కి ఆయుషి నవ్వెందుకు తేడా కొడుతుంది. కొంప తీసి కాఫీలో ఎలకల మందు కలిపిందా ఏంటి? నా బేబీ అలాంటిది కాదు, ఎప్పటికీ అలా చెయ్యదు. సంథింగ్ ఎల్స్ అనుకొని ఆయుషి వైపు అనుమానంగా చూశాడు ఇషాన్. ఆయుషి తన కాఫీని ఆస్వాదిస్తూ సిప్ చేస్తోంది. తన చేతిలో కెమెరా లేదు కాబట్టి ఆయుషి రూపాన్ని అలాగే గుండెల్లో బంధించాడు ఇషాన్. ఆయుషి ఫోన్ రింగ్ అవటంతో తన కప్ టీపాయ్ మీద పెట్టి ఫోన్ లిఫ్ట్ చేసి వచ్చిన కాఫీ సిప్ చేసిన ఆయుషి నోటి దగ్గర కప్ని చేతితో అలానే ఉంచేసి బొమ్మలా ఉండిపోయింది. ఆయుషి ఫోన్ లిఫ్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇషాన్ కాఫీ కప్స్ని మార్చేశాడు. ఆయుషిని అలా చూస్తున్న ఇషాన్ మనసులో నవ్వుకుంటూ,
ఏమైంది అన్నట్టుగా కళ్ళెగరేసి చిలిపిగా చూస్తూ, కాఫీ బాగుంది కదా, మరి అలా ఉండిపోయావెందుకు అని కాఫీ సిప్ చేస్తూ అడిగాడు. ఆయుషి నవ్వలేక నవ్వి, ఎవరు తీసిన కూతురో వాళ్ళు పడ్డట్టు నీకు తిక్క కుదిరింది. ఇప్పుడు తీపి కాఫీని తాగి చావాలి అనుకొని కాఫీని కక్కలేక మింగలేక తాగుతుంటే ఇషాన్కి బాధగా అనిపించి ఆయుషి చేతిలో కప్ తీసుకొని సింక్లో పడేసి ఆమె కోసం కాఫీ కలిపిచ్చాడు. ఆయుషి కాఫీ స్మెల్ హతిరిపోవటంతో తీసుకొని కప్లో ప్రతి డ్రాప్ని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకొని కాఫీ టేస్ట్ని ఫీల్ అవుతూ తాగుతూ ఉంటే ఇషాన్కి ఆయుషి ఒక పాసిపాపలా కనిపించింది. నీ మనసుకు నచ్చింది నీతో ఉంటే ప్రపంచాన్ని మర్చిపోతావు బేబీ అనుకుంటూ ఆయుషిని రెప్ప వేయకుండా చూస్తూ తన రూపాన్ని కళ్ళల్లో నింపుకొని గుండెల్లో పదిలం చేసుకుంటున్నాడు. ఓయ్, అలా దిష్టి పెట్టుకో అని కోపంగా అంది ఆయుషి. ఇషాన్ తడబడుతూ, నేను నీకేం దిష్టి పెట్టడం లేదులే, నువ్వు కాఫీ తాగుతుంటే నా లవర్ గుర్తుకొచ్చింది అనంటూ ఆయుషి వైపు ఆరాధనగా చూస్తూ ఉన్నాడు. ఇషాన్ మాటల్లోని లవర్ పదం వినగానే ఆయుషి మొహం నల్లగా మాడిపోయింది. ఇషాన్ చూపుల్లోని భావాన్ని గ్రహించే స్థితిలో ఆయుషి మనసు లేదు. ఆయుషి అడగాలనుకున్న ప్రశ్నలన్నీ ఆవిరైపోయి అంతులేని దుఃఖం ముంచుకొచ్చేస్తుంటే మౌనంగా మొహం తిప్పుకుంది. ఆయుషి ఎక్స్ప్రెషన్స్ చూస్తున్న ఇషాన్ మనసులో పిచ్చిగా నవ్వుకుంటున్నాడు. ఎంత పొసెసివ్గా ఉన్నావే బంగారం, లవర్ అనగానే జాబిలి లాంటి ఆ మొహాన్ని జాంగ్రీలా చేసేశావు. ముద్దొస్తున్నావు కన్నా డౌటే లేదు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అనుకున్నాడు ఇషాన్. సరే, నేను వెళ్తాను ఆయుషి, ఇప్పటికే నిన్ను చాలా ఇబ్బంది పెట్టేసినట్టున్నాను, బాయ్ అని అన్నాడు ఇషాన్. ఇషాన్లో సడన్ గా వచ్చిన మార్పుకి కళ్ళెత్తి చూసి బయటకు చూసింది. వర్షం హోరున పడుతోంది. ఇంత వర్షంలో వెళ్ళటం అవసరమా అన్నట్టుగా ఇషాన్ వైపు చూసింది ఆయుషి. ఇషాన్కి కోయి డాన్సులు వేయాలనిపించినా తమాయించుకొని, అంటే నువ్వు నాపై కోపంగా ఉన్నావు కదా, ఫుడ్ పెట్టకుండా పస్తులుంచుతావేమోనని వెళ్ళిపోతానంటున్నాను అని అమాయకత్వాన్ని మాటల్లో అలా అలా చల్లి చెప్పాడు. నేను మరీ అంత రాక్షసులా కనిపిస్తున్నానా? ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టకుండా నా కోపం తీర్చుకునే కసాయిదాన్ని అనుకుంటున్నారా అని ఆవేశంగా అడిగింది ఆయుషి. అయ్యో, కూల్ డౌన్ పాపా, అంత ఆవేశం పనికిరాదు, బీపీ పెరుగుతుంది అనొస్తున్న నవ్వును ఆపుకుంటూ అన్నాడు ఇషాన్. ఆయుషి ఇషాన్ వైపు చురుగ్గా చూసి, సరే ఇషాన్ గారు, మీరు నాకు ఆర్యన్గా ఎందుకు పరిచయం చేసుకున్నారు? మిమ్మల్ని మీట్ అవ్వడానికి వచ్చాను అని తెలిసినా ఎందుకు మీ ఐడెంటిటీ దాచారు? సూటిగా తన ప్రశ్నను సంధించింది. అసలు ఏ టాపిక్ నుండి ఎక్కడికొచ్చాగా అని అడిగాడు ఇషాన్. ఏ టాపిక్ నుండి మొదలైనా కరెక్ట్ టాపిక్ దగ్గరకు వచ్చాను అనంది ఆయుషి. సరే, ఇప్పుడు నేను నీకు నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా, లేక రెండు చెప్పాలా అడిగాడు ఇషాన్. నిజం చెప్తే ఇంట్లో ఉంటారు, అబద్ధం చెప్తే గేట్ బయట వర్షంలో ఉంటారు అని చెప్పింది ఆయుషి. మరి రెండు చెప్తే అని అడిగాడు ఇషాన్. మీ కర్మకి మిమ్మల్ని వదిలేసి నా పని నేను చూసుకుంటా అని చెప్పింది ఆయుషి. అచ్చా, నేను చెప్పింది నిజమో అబద్ధమో ఎలా తెలుస్తుంది అని అడిగాడు ఇషాన్. ఆయుషి ఇషాన్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఇప్పుడు చెప్పండి, అది నిజమో అబద్ధమో నేను తెలుసుకుంటాను అనంది. ఆయుషి కళ్ళల్లోకి చూస్తున్న ఇషాన్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాడు. నీలాకాశంలో మెరిసే నక్షత్రాల్లో వెలిగిపోతున్న ఆ కళ్ళని చూస్తూ, ఆయుషి, నేనొచ్చేటప్పటికి ఎదురుగా ఎవరూ లేకున్నా మాట్లాడుతున్నా. ఫస్ట్ పిచ్చిదానివేమోనని డౌట్ వచ్చింది, అందుకే నీతో మాట్లాడి అసలు విషయం ఏంటో తెలుసుకుందాం అనుకున్నా అని ఆగి, నువ్వు నాతో మాట్లాడడానికి భయపడుతున్నావని తెలిసి ఆర్యన్గా పరిచయం చేసుకున్నాను. మాటల్లో నువ్వు నన్ను పెళ్లి క్యాన్సిల్ చేయమని చెప్పడానికి నాతోనే ప్రాక్టీస్ చేశావు. కానీ వేరే వాళ్ళ ప్లేస్లో నువ్వు వచ్చావని తెలిసింది. నువ్వు నన్ను చీట్ చేశావని కోపం వచ్చింది. అందుకే కాఫీ నీపై పడేశాను అని సారీ అన్నట్టుగా చూసి, కానీ ఆ తర్వాత నీతో పరిచయమైన కాస్త సమయంలోనే నీలో ఉన్న అమాయకత్వం, మంచితనం నాకు అర్థమైంది. నువ్విలా చేయటానికి ఏదో కారణం ఉంది అనిపించింది. అది తెలుసుకోవటానికి ఆర్యన్లా నీతో ట్రావెల్ చేశాను. బట్ నాకు తెలియకుండానే నీతో అని మాటలు రాక ఆపేశాడు. ఆయుషి కళ్ళల్లో నీళ్లు మసక మసకగా ఇషాన్ కనిపిస్తున్నాడు. అంటే నేను మిమ్మల్ని చీట్ చేశానని తెలిసి మీరు నన్ను చీట్ చేశారా? మీరు ఇలా చేయకుండా ఉండాల్సింది ఇషాన్ గారు. ఇప్పుడు నేను ఎక్కడ మనసులో ఉన్న ప్రేమ చెప్పేస్తానేమో అని భయపడి ఆగిపోయింది ఆరుషి. ఆయుషి ఏం చెప్పాలనుకుందో అర్థమై ఆమె చెంపలను తాకుతున్న కన్నీళ్లను ఇషాన్ తన వేళ్లతో తుడిచి
ఆయుష్ని తన గుండెకు హత్తుకున్నాడు. ఆ గుండె చప్పుడు తన బాధకు ఓదార్పుగా, తన మనస్సుకు ప్రేమకు చిరునామాగా అనిపిస్తోంటే ఇషాన్ను అల్లుకుపోయింది ఆయుషి. ఇరు మనసుల్లో ప్రేమ సందర్భంతా ఉప్పనే ముంచే పరిస్థితులు. వీళ్ళిద్దరూ ఒకరి ప్రేమని మరొకరు అర్థం చేసుకుని ముందుకి పోతారా, లేక ఇంకా ఏం కష్టాలు తెచ్చుకుంటారు తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ వినాల్సిందే. Like, share and subscribe to our channel for more interesting stories. Thank you.